సో ఇప్పుడు అపెండిక్స్ ఆపరేషన్ మనం లైవ్ లో చూద్దామండి. ఇప్పుడు మనం పట్టుకుంది, నా ఎడమ చేత్తో పట్టుకుంది అపెండిక్స్ అన్నమాట. కుడి చేత్తో ఇప్పుడు చూడండి, ఇది అండాశయం, ఓవరీస్ అంటారు. ఇది ఓవరీ అన్నమాట. ఇది ఫాలోపియన్ ట్యూబ్, ట్యూబెక్టమీ అంటారు కదా. ఈ ఈ పేషెంట్ కి ట్యూబ్ గర్భసంచి నుంచి ఎగ్ని క్యారీ చేసేది అనమాట. ఇది గర్భసంచి. మీరు రెండు ఇన్స్ట్రుమెంట్స్ కి పైన ఉన్నది గర్భసంచి. గర్భసంచి వెనకాల పౌచ్ ఆఫ్ డగ్లాస్ అంటే అది రెక్టమ్, అంటే విరోచనం బయటకు వచ్చే పేగ్ అనమాట. దాంట్లో కొంచెం వాటర్ లా కనపడుతుంది కదా, అది వాటర్ అంతా కూడా మనకి పేగులు కదలికకి స్మూత్ గా ఉండటం కోసం, లూబ్రికేషన్ కోసం ఉండే వాటర్ అనమాట. ఇన్ఫెక్షన్ లో కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట, ఇక్కడ కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి. సో ఈ తెల్లగున్నది అండాశయాలు, దాని పక్కన ఎర్రగున్నది ఫాలోపియన్ ట్యూబ్ అంటారు. ట్యూబెక్టమీ చేస్తారు కదా పిల్లలు పుట్టకుండా, దానికి ఒక క్లిప్ వేసేస్తే అక్కడ ఎగ్ గర్భసంచిలోకి వెళ్ళదు, అందువల్ల మనకి పిల్లలు పుట్టరు అనమాట. ఇదంతా పెద్ద పేగు అనమాట. మీరు చూస్తుంది ఎడం పక్క కింద భాగంలో ఉన్నదంతా పెద్ద పేగు. సో ఇప్పుడు అపెండిక్స్ ఆపరేషన్కి వచ్చేద్దాము. దీన్ని క్యూట్ అపెండిక్స్ అంటారు. సో ఎందుకంటే ఎర్లీ స్టేజ్లోనే మనకి నొప్పి వచ్చిన వెంటనే వచ్చారు కాబట్టి అది పగిలిపోవటం కానీ, ఇన్ఫెక్షన్ రావటం కానీ, లేదంటే దాంట్లో చీమ్ పట్టడం కానీ, ఎడేషన్స్ అతుకులు కానీ ఏమీ లేవన్నమాట. సో ఇప్పుడు మనం అపెండిక్స్ కి రక్త సరఫరాని కట్ చేసేస్తున్నాం అనమాట. దానికి కూడా ఇది మనం కార్టరైజేషన్ అంటారు, బైపోలార్ కార్టరీ అంటారు. కొంతమంది మామూలు పబ్లిక్ కి తెలియక దీన్ని లేజర్లో చేయాలి అంటారు. యూజువల్గా అంటే లేజర్ అయినా కానీ వేడి చేసి కట్ చేస్తుంది అనమాట. చుక్క బ్లడ్ పోకుండా దానికి ఉన్న రక్త సరఫరానంతా మనం తీసివేయడం జరుగుతుంది. సో మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చూసినట్టయితే చిన్న చిన్న రక్తనాళాలు బ్రాంచులు లా కనపడుతున్నాయి కదండి. ఇదంతా కూడా 50 లక్షల కెమెరా, కాల్స్టో జర్మన్ టెక్నాలజీ అనమాట. సో చిన్న హోల్లోంచి ఈ కెమెరా లోపలికి వెళ్ళి ఇంత అద్భుతంగా వీడియో రికార్డింగ్ చేస్తుంటది. మనం లైవ్ లో ఇంకా పెద్ద స్క్రీన్ లో చూస్తుంటాం కాబట్టి ఇంకా బాగా కనపడుతుంది. దాని రక్త సరఫరా అంతా కూడా మనం తీసేసాం కాబట్టి ఇప్పుడు అపెండిక్స్ బేస్, అంటే అపెండిక్స్ ఎప్పుడు కూడా పెద్ద పేగు చిన్న పేగు జంక్షన్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసినట్టయితే కింద ఉన్నవన్నీ చిన్న పేగులు అనమాట, కుడి పక్క ఉన్నది పెద్ద పేగు, ఆ రెండింటి జంక్షన్ లో ఉంది. దీనికి ముడి వేయటం జరుగుతుంది అనమాట. అంటే ఆ పేగు లోపల ఉన్న విరోచనం బయటికి రాకుండా సేఫ్ సైడ్ గా ముడి వేస్తున్నాం. లేకపోతే ఆ విరోచనం బయటకు వస్తే గనక పేగులు మధ్యలో ఉన్న ఈ స్థలం, ఇప్పుడు మనం ఏదైతే ఆపరేషన్ చేస్తున్న స్థలంలో కనుక అది వస్తే గనక, ఆ విరోచనం వస్తే గనక, పేగు లోపల ఉండే విరోచనం అది సెప్టిక్ అయిపోతుంది. పేగు లోపల ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. పేగు బయట వస్తే గనక, పేగుల మధ్యలోకి వస్తే గనక, పేగుల మధ్యలో కదలటానికి ఇక్కడ లూబ్రికేషన్ ఉంటుంది అనమాట. ఇది పొటెన్షియల్ స్పేస్. దీంట్లో మనం గాలి నింపి ఆపరేషన్ చేస్తాం. సో గాలి నింపటం వల్ల అవి సెపరేట్ అయిపోయినాయి. అదే ఆ గాలి నింపకపోతే అవన్నీ ఒకదానికొకటి కొలాప్స్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, మనం వేసిన ఈ వైక్రిల్ అనే మెటీరియల్తో ముడేసేస్తాము. దానివల్ల అది కంప్లీట్ సీల్ అయిపోతుంది. చూడండి ఇంత టైట్గా మనకి క్లిప్స్ వేసినా ఇంత బాగా రాదనమాట. అందుకని నేను ఈ ముడి వేయటం లోపల ఇలా ఇన్స్ట్రుమెంట్స్తో ముడి వేయటం కష్టం అనమాట. చాలా మంది వేరే ఇన్స్ట్రుమెంట్స్తో క్లిప్స్తో వేస్తారు, కానీ దీంతో వచ్చినంత సెక్యూర్డ్గా రాదనమాట. అందుకని నేను ఎప్పుడు కూడా హ్యాండ్తో టై చేస్తాను అనమాట. మనకి అది చూడండి ఎంత టైట్గా పట్టేసుకుని నొక్కేసినట్టు అనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్గా ముడి దీంట్లోనే వస్తుంది. ఇప్పుడు కట్ చేసి ఈ వచ్చే ఒక్క చుక్క కూడా ఆపరేషన్ వల్ల కాదండి, మిగిలిన అపెండిక్స్ ఉంది కదా దాంట్లో మిగిలిపోయిన బ్లడ్, అంతేగాని మనం ఆపరేషన్ వల్ల వచ్చిన బ్లడ్ కాదనమాట. కాబట్టి లక్కీగా ఒక చుక్క కూడా బయటికి రాకుండా ఆపరేషన్ అయిపోయింది. ఈ అపెండిక్స్ని ఆ చిన్న హోల్లోంచి తీసేస్తాం, అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.